హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రైల్వేకి సంబంధించి మెగా నోటిఫికేషన్ వస్తుంది. 2.4 ల్యాక్ పోస్టులు ఉన్నాయి, లేదా 3 ల్యాక్ అబవ్ పోస్టులు ఉన్నాయి. సేఫ్టీ కేటగిరీలో 1 ల్యాక్ పోస్టులు, 1,77,000 పోస్టులు, ఇట్లా చాలా రకాల న్యూసెస్ అయితే ఆల్రెడీ మనం విన్నాం. సో ఈ పోస్టులు అసలు ఎప్పుడు వస్తాయి, అసలు వస్తాయా రావా, ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తాయి, అండ్ ఏమేమి జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ చాలామంది నన్ను అడుగుతున్న డౌట్ కామెంట్స్లో ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్స్ లోపు కనుక నోటిఫికేషన్ రాకపోతే అసలు పరిస్థితి ఏంటి, మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది. కొంతమంది అయితే ఎలక్షన్ లోపల రాకపోతే మళ్ళీ ఇక నెక్స్ట్ ఎలక్షన్ టైంలోనే వస్తుంది అంటున్నారు. సో ఇవన్నీ ఫుల్ ప్రూఫ్స్తో డీటెయిల్గా అనాలిసిస్తో మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా రైల్వే నుంచి అఫీషియల్గా ఎప్పుడు వస్తాయి ఏంటి అన్న డేటా అయితే లేదు. బట్ మనం ఒక ప్రూఫ్స్తో అనలైజ్ చేసుకుని దాని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుంటున్నాం. ఇదైతే క్లారిటీ వచ్చేసింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్, ఫస్ట్ అసలు టాక్ ఏంటన్నది మాట్లాడుకుందాం. సో చాలా పెద్ద బంపర్ నోటిఫికేషన్ రాబోతుంది అన్నది టాక్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు చాలా రకాల పోస్టులు ఎప్పటి నుంచో మనకి నోటిఫికేషన్స్ లేవు. అంటే మీకు ఏఎల్పి, జేఈ ఇవన్నీ మీకు 2018లో అయిపోయినాయి, ఆర్పిఎఫ్ ఇవన్నీ. అండ్ తర్వాత ఎన్టీపీసీ కానీ వేరేవి 2019లో జరిగాయి. సో ఆ 2019 సంబంధించిన నోటిఫికేషన్ తర్వాత ఇంతకాలం గ్యాప్లో ఏ నోటిఫికేషను రాలేదు. సో ఇప్పుడు ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఒక మెగా నోటిఫికేషన్ అయితే జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇది టాక్ అయితే ఉంది బయట, అండ్ బయట జరుగుతున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే, అసలు ప్రీవియస్లీ నోటిఫికేషన్స్ ఎప్పుడు పడ్డాయి అన్నది ఒకసారి మనం చూద్దాం. ఎలక్షన్స్ అన్నది ఇక్కడ చాలా మేజర్ రోల్. ఎందుకు అంటే, చాలామంది నన్ను కామెంట్లో అడుగుతున్నట్టే, ఎలక్షన్స్ కోడ్ కనుక వచ్చేస్తే నోటిఫికేషన్స్ జనరల్గా రావు. సో ఎలక్షన్ కోడ్ గురించి మనం మాట్లాడుకుంటే, లాస్ట్ టైం అసలు నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చాయి, లాస్ట్ టైం ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చాయి అన్నది ఒకసారి బ్యాక్కి వెళ్ళి మనం చూసుకుంటే, లాస్ట్ టైం ఎలక్షన్ డేట్స్ అన్నవి మనకి 10th మార్చిని ఇచ్చారు. అండ్ దాని తర్వాత నుంచి మీకు నోటిఫికేషన్స్ జనరల్గా రావు. సో 10th మార్చి కనుక డేట్ ఇచ్చేస్తే ఎలక్షన్ సంబంధించి, మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు అన్నది చూస్తే 2018లో ఏఎల్పి వచ్చింది, ఏఎల్పి అండ్ టెక్నీషియన్. అండ్ 2018లోనే జేఈకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, 2018లోనే ఆర్పిఎఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇకపోతే మనకి ఎన్టీపీసీ వచ్చేటప్పటికి 2019లో వచ్చింది, గ్రూప్ డి కూడా 2019లో వచ్చింది. ఎలక్షన్స్ 2019లోనే జరిగాయి. 10th మార్చి ఏంటి డేట్స్ ఇచ్చేసారు, ఎప్పుడు అని. సో ఎలక్షన్ కోడ్ 10th తర్వాత స్టార్ట్ అయిపోయింది కాబట్టి 10th మార్చి. నోటిఫికేషన్స్ ఎప్పుడు పడ్డాయి అన్నది ఒకసారి ప్రూఫ్తో ఇప్పుడు మనం స్క్రీన్లోకి వెళ్ళి చూద్దాం. పీడిఎఫ్స్ అవన్నీ మనం అనలైజ్ చేసి ఒకసారి ప్రూఫ్తో సహా మాట్లాడుకుంటే మీకు ఒక బెటర్ క్లారిటీ అన్నది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం గూగుల్లో సెర్చ్ చేసాం 2019 ఇండియన్ ఎలక్షన్స్ కోడ్ డేట్ ఏంటని చూస్తే మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసారా, 10th మార్చ్ 2019. ఓకే, 10th మార్చ్ 2019లో మనకి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఆ అనౌన్స్మెంట్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. దాని మీద క్లిక్ కనుక చేసుకున్నట్టయితే మనం ఇట్లా వచ్చింది చూడండి, అనౌన్స్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ ఫర్ జనరల్ ఎలక్షన్స్ టు లోక్సభ అన్నది వచ్చింది. ఎక్కడెక్కడ ఏంటి అన్నది వచ్చింది. కిందకి స్క్రోల్ చేద్దాం, అది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇది డేట్ చూడండి, 11th ఏప్రిల్ మనకి జరిగింది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇట్లా ఇచ్చారు కంప్లీట్గా ఎప్పటి వరకు జరిగింది ఏంటి అని. ఇక్కడ మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ చూడండి డేట్ ఒకటి ఇచ్చారు. ఈసీ ప్రెస్ నోట్ డేట్ ఏమిచ్చారు, 10th మార్చ్ 2019. సో మనకి డేట్ ఏంటి, ఎలక్షన్కి సంబంధించిన డేట్ ఇచ్చిన డేట్ ఏంటి, 10th మార్చ్ 2019. సో ఇది మనకి డేట్. సో ఓకేనా, ఇది మనకి వాళ్ళు ఎలక్షన్ డేట్ ఇచ్చినది, అంటే కోడ్ స్టార్ట్ అయ్యిందనమాట 10th మార్చి నుంచి అనుకున్నట్టయితే. మనకు అసలు నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు వచ్చాయన్నది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఏంటంటే ఎన్టీపీసీకి సంబంధించిన నోటీస్ అనమాట. అంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషను. ఇందులో క్లియర్గా చూడండి, డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ఆర్ఆర్బి వెబ్సైట్ ఎప్పుడు మీకు 28/2/2019. ఓకేనా, ఇక్కడ చూడండి, నాన్ టెక్నికల్ అండ్ పాపులర్ కేటగిరీకి సంబంధించి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు. సో అంటే అర్థం ఏంటి, ఎన్టీపీసీకి సంబంధించినవి అనమాట. 2019ది డేట్ ఏమి ఇచ్చారు, February 28th. మనకి కోడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకున్నాం, ఎలక్షన్ సంబంధించి 10th మార్చ్. సో అంటే ఎంత డిఫరెన్స్ ఉంది, 10th మార్చ్ స్టార్ట్ అనుకుంటే జస్ట్ ఫిబ్రవరి ఎండింగ్లో ఇచ్చారనమాట నోటిఫికేషన్, అంటే 10 రోజులు కూడా లేదు. సో ఆ టైంలో నోటిఫికేషన్ అన్నది వచ్చింది ఎన్టీపీసీ సంబంధించి. ఓకే, ఇప్పుడు గ్రూప్ డికి చూద్దాం.
ఇది గ్రూప్ డికి సంబంధించి వచ్చిన నోటిఫికేషను. కావాలంటే చూడొచ్చు ఇక్కడ నెంబరు RRC 1/2019 అంటే ఇది లెవెల్ 1కి సంబంధించి అంటే గ్రూప్ డి సంబంధించిన పోస్టులు. ఇక్కడ డేట్ చూడండి, డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఏంటి 23/2/2019. మనకి తెలుసు ఎలక్షన్ కోడ్ 10th March అయితే వీళ్ళు 23rd 2 ఇచ్చారు, అంటే అరౌండ్ 16-17 డేస్ ఉన్నాయి. సో అంటే అప్రాక్సిమేట్గా ఒక నెల కూడా ఉండదు అనమాట. ఎలక్షన్కి సంబంధించి స్టార్ట్ అయ్యే నెల లోపు మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక 10 days ముందు కానీ 8 days ముందు కానీ ఇట్లా వస్తుంటాయి నోటిఫికేషన్స్ అన్నవి. దీన్ని బట్టి అదే కదా మనకు అర్థమైంది. ఇవి మాత్రమే చూపించారు ఎందుకు? ఏఎల్పి కానీ లేకపోతే ఏఎల్పి టెక్నీషియన్ కానీ జేఈ కానీ ఎందుకు నోటీసులు చూపించలేదంటే ఆ ఏఎల్పి టెక్నీషియన్ అండ్ జేఈకి సంబంధించి 2018లోనే జరిగిపోయినాయి. అందుకే వాళ్ళు మళ్ళీ 19లో తీసుకురాలేకపోయారు. ఎందుకంటే 1 yearలోనే ఎన్ని వేకెన్సీస్ అన్నీ క్రియేట్ అయిపోతాయి. ఎందుకంటే రైల్వేలో ఆల్రెడీ వెయిటింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో వీళ్ళతో ఆ 2018 జరిగిన వాళ్ళతో పాటు వెయిటింగ్ కూడా క్లియర్ చేయాలి. మనకి అసలు చెప్పాలంటే 2018 సంబంధించి నోటిఫికేషన్ అసలు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికే 2019లో ఇంకా అయ్యి ఉండదు. సో అందుకనే దానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇవ్వలేకపోయారు. బట్ పాసిబిలిటీ ఉన్న అన్ని నోటిఫికేషన్స్ మీరు జస్ట్ ఒక 10 days గ్యాప్లోను ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయ్యే 10 days గ్యాప్ 16 days గ్యాప్ ఇట్లా ఇచ్చేసారనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి కూడా అలాగే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమేమి నోటిఫికేషన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏఎల్పి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏఎల్పి టెక్నీషియన్. ఎందుకంటే ఎక్కువ వేకెన్సీ సేఫ్టీ కేటగిరీలో ఉంటాయి. మనకు తెలుసు ఆల్రెడీ 1.77 lakh వరకు సేఫ్టీ కేటగిరీ వేకెన్సీస్ ఉన్నాయని మనకి ఇంతకుముందే న్యూస్ అయితే వచ్చింది చాలాసార్లు. అండ్ యాక్సిడెంట్లు జరగడం, రీసెంట్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల కూడా సేఫ్టీ కేటగిరీ అన్నదానికి ఎప్పుడు ప్రయారిటీ ఉంటుంది. అండ్ ఏఎల్పికి సంబంధించి చూసుకున్నట్టయితే వెయిటింగ్ కూడా చాలా వరకు క్లియర్ అయిపోయింది కాబట్టి ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ మ్యాక్సిమం అయితే వస్తుంది. ఎందుకంటే జీడీసీ కూడా మనకి ఏఎల్పి కానీ జేఈ కానీ పోస్టులకి అయితే ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే సౌత్ సెంట్రల్ రైల్వే గురించి మాట్లాడుతున్నాను. బట్ వేరే అన్నిటి గురించి మాట్లాడుకున్నా కూడా జీడీసీ ప్రకారం చూసుకున్న ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. గ్రూప్ డి కూడా మ్యాక్సిమం ఉంది. ఎందుకు అంటే గ్రూప్ డి అన్నది లెవెల్ 1 పోస్ట్ కాబట్టి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ బల్క్లో తీసుకున్నట్టు చూపించాలనుకున్నా కూడా గ్రూప్ డి మాత్రమే చూపించగలుగుతారు ఎక్కువ పోస్టులు ఇచ్చినట్టు. అదే మీకు జేఈ అలాంటివి అయితే ఎక్కువ పోస్టులు ఉండవు కాబట్టి ఇవ్వలేరు. సో అదనమాట ఇక్కడ మనం మెయిన్ డిస్కస్ చేసుకుంది ఏంటి, ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయ్యే 10 days కానీ 16-15 days ముందు మ్యాక్సిమం మీకు మిగతా నోటిఫికేషన్లు అన్నీ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆర్పిఎఫ్ సంబంధించిన సర్క్యులర్ మొన్నే డిస్కస్ చేసాం. దానిలో మీరు చూడొచ్చు వాళ్ళు ఎట్లా అయితే పోస్టులు రిక్రూట్ చేయడానికి సంబంధించి డిస్కస్ చేశారో అలాగే మిగతావి కూడా స్టార్ట్ అయితే అయిపోతాయి. మీకు మ్యాక్సిమం ఫిబ్రవరిలో ఎండింగ్లో కానీ ఫిబ్రవరికి సంబంధించిన లాస్ట్ వీక్స్లో మీరు నోటీస్ అన్నది చూడొచ్చు అనమాట, అన్ని నోటిఫికేషన్స్. ఓకే, నన్ను అడుగుతున్నారు కదా ఏమేమి నోటిఫికేషన్స్ వస్తాయి ఏంటి అని. సో ఇప్పుడు మీకు క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఒక్క ఎన్టీపీసీకి సంబంధించి క్లారిటీ లేదు మనకి ఎన్ని పోస్టులు వస్తాయి ఏంటి అని. ఎందుకంటే ఎన్టీపీసీలో రీసెంట్గా డైవర్షన్ అన్నది ఎక్కువ చూసాం. సో పోస్టులు ఏమైనా తక్కువ వస్తాయా అన్నది ఉంది. మ్యాక్సిమం నోటిఫికేషన్ అయితే ఉంటుంది, బట్ పోస్టులు ఏమైనా కొంచెం తగ్గుతాయా అని చిన్న డౌట్ అయితే ఉంది ఎన్టీపీసీ సంబంధించి. మిగతావి అయితే మాత్రం బిగ్ నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏఎల్పి అండ్ గ్రూప్ డికి సంబంధించి. మిగతావి నార్మల్గానే ఎప్పుడులాగే ఉంటాయి. ఓకే, ఇకపోతే ఇది మనకి లేటెస్ట్గా వచ్చిన ఒక సర్క్యులర్ చూడండి 8/1/2024. ఈ సర్క్యులర్ ప్రకారం చూసుకున్నట్టయితే ఫిల్లింగ్ అప్ ఆఫ్ పోస్ట్ బై జోనల్ రైల్వేకి సంబంధించి అంటే ఇది అన్ని జోన్లకి అని ఇచ్చేసారు. సో ఇక్కడ ఏమంటున్నారు, ఫిల్లింగ్ అప్ ఆఫ్ పోస్ట్ బై జోనల్ రైల్వేస్ పియూస్ ఫ్రమ్ స్టాండ్ బై క్యాండిడేట్స్ అంటే వెయిటింగ్ లిస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సో ఎవరైతే వెయిటింగ్ లిస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే వీరు హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. 2018 టెక్నీషియన్స్కి సంబంధించి అండ్ తర్వాత జేఈస్కి సంబంధించి వీళ్ళు డిస్కస్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనం మొత్తం చదవకుండా అసలు ఏం జరుగుతుంది అన్న దాని గురించి మాట్లాడంటే టెక్నీషియన్స్ గురించి అండ్ పారామెడికల్ జేఈకి సంబంధించిన వాళ్ళకి సంబంధించి డేట్ మనకి ఇంతకుముందు 31/12/23కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో అన్ని వేకెన్సీస్కి సంబంధించి వెయిటింగ్ లిస్ట్తో క్లియర్ చేసామని చెప్పారు. బట్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ చూడొచ్చు 36/2025. సో 36/2025కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ అయితే ఉంటాయో అప్పటిదాకా ఈ వెయిటింగ్ లిస్ట్లోంచి తీసుకోమంటున్నారు అన్నమాట. సో మ్యాక్సిమం ఛాన్సెస్ ఏంటి ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది క్లియర్ అయిపోవచ్చు 100%. ఓకేనా, సో ఇది మొత్తం చదవకుండా నేను మీకు చెప్తున్నాను, దీని అర్థం ఇది. ఓకే, సో ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉండి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మ్యాక్సిమం క్లియర్
క్లియర్ అయిపోతుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మార్క్స్ బాగా రాస్తే మీకు అట్లీస్ట్ వెయిటింగ్లో ఉన్నా వెంటనే రాకపోయినా క్లియర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నది మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లాస్ట్కి చూడండి, ప్యానల్ ఏదైతే ఇచ్చారో ఆ ప్యానల్ డేట్ కూడా ఇంక్రీజ్ చేశారు. 31/12/2025 వరకు మీరు ఆ సెలెక్ట్ అయిన ప్యానల్ వ్యాలిడ్గానే ఉంటుందని చెప్తున్నారు. సో ఇది మనకి బేసిక్గా ఉన్న ఇన్ఫర్మేషన్. దీనివల్ల మీరు ఎక్కువ భయపడేది ఏం లేదు. అంటే ఇక్కడ మీకు ఇంత పెంచాడు కదా డేట్, సో మొత్తం వేకెన్సీస్ వాళ్ళే తీసేసుకుంటారేమో, కొత్త రిక్రూట్మెంట్లు అసలు రావేమో అని భయపడక్కలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు ఏఎల్పి అన్నది మీకు రిక్రూట్మెంట్ వెయిటింగ్ లిస్ట్ నుంచి తీసేసుకున్నారు మ్యాక్సిమం. అండ్ టెక్నీషియన్స్ కానీ, గ్రూప్ డికి సంబంధించిన వాళ్ళు కానీ, అండ్ జేఈస్ కానీ మ్యాక్సిమం ఏంటంటే చాలా తక్కువ మందే మిగులుతారు వెయిటింగ్ లిస్ట్లో. ఆల్రెడీ చాలా వరకు రీప్లేస్మెంట్ ప్యానల్ అవన్నీ వచ్చి క్లియర్ అయిపోయినాయి. ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమందే. సో ఆ కొంతమంది వల్ల పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు. మీకు కొన్ని పోస్టులు తగ్గచ్చేమో కానీ మ్యాక్సిమం పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. సో అది ఈ నోటీస్ గురించి మీరు పెద్ద భయపడక్కర్లేదు. బేసిక్గా దీని నోటీస్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. దీని నుంచి ఎక్కువ కంగారు పడక్కర్లేదు. కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది, కొంచెం పోస్టులు అయితే తగ్గుతాయి, బట్ మొత్తం పోస్టులు అయితే వెళ్ళిపోవు. ఎందుకంటే అన్నీ వెయిటింగ్ లిస్టులు ఏమి ఉండవు అనమాట. ఓకే, సో ఇప్పుడు పోతే మెయిన్లీ మ్యాక్సిమం ఛాన్సెస్ అసలు మీకు ఏమేమి నోటిఫికేషన్స్కి హయ్యెస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి అన్నది మాట్లాడుకుంటే, ఏఎల్పి అండ్ టెక్నీషియన్ మీకు 2018లో పడింది, తర్వాత పడలేదు. సో ఎన్టీపీసీ గ్రూప్ డి అయితే మీకు 2019లో పడింది నోటిఫికేషన్. బట్ ఇవి అయితే దానికంటే ముందు 1 year ముందే ఏఎల్పిది టెక్నీషియన్ అండ్ జేఈ ఆర్పిఎఫ్ అయితే పడినాయి. సో వాటికి సంబంధించి మీకు నెక్స్ట్ ఏ నోటిఫికేషన్ జరగలేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఇంత గ్యాప్ ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇవి జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈ నోటిఫికేషన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఆర్పిఎఫ్కి సంబంధించి ఒక సర్క్యులర్ ఆల్రెడీ వచ్చింది. ఆ సర్క్యులర్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీరు మనకి పైన ఐ బటన్లో కానీ లాస్ట్ వీడియోస్లో ఎండ్ స్క్రీన్లో మీరు చూడొచ్చు. ఆ ఆర్పిఎఫ్ సంబంధించి ఏం సర్క్యులర్ ఇచ్చారు ఏంటి అని. సో బ్రీఫ్గా చెప్పాలంటే ఆర్పిఎఫ్ దాని ప్రకారం ఏంటి, మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దానిలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సిలబస్ ఏమి ఉండబోతుంది, ఏమేమి పోస్టులు, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 2 అయితే రాబోతున్నాయి. సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఆ వీడియోలో అయితే చూడొచ్చు. సో ఇక్కడ ఆర్పిఎఫ్ సంబంధించి అసలు ప్రశ్నే లేదు, ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకపోతే ఏఎల్పి అండ్ జేఈకి సంబంధించి, అంటే ఏఎల్పి టెక్నీషియన్ అండ్ జేఈకి సంబంధించి చూస్తే ఇవి కూడా హై ఛాన్సెస్ అనమాట రావడానికి. బట్ వేరే మనకు మామూలుగా చూసుకున్న జేఈ పోస్టులు నార్మల్గా కొంచెం తక్కువే ఉంటాయి. బట్ ఏఎల్పి అండ్ గ్రూప్ డి చూసుకుంటే ఎక్కువ నోటిఫికేషన్స్ ఉంటాయి ఎప్పుడు. ఎందుకంటే గ్రూప్ డి అన్నది లెవెల్ 1 పోస్ట్ కాబట్టి ఎక్కువ నీడ్ అన్నది ఉంటుంది రైల్వేకి. సో జేఈ అన్నది వేరే సూపర్వైజరీ పోస్ట్ కాబట్టి మీకు కొంచెం తక్కువే ఉంటుంది. అండ్ ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్గా ఎక్కువ నోటిఫికేషన్ ఇవ్వాలి అని ఎవరైనా అనుకుంటారు. సో ఎక్కువ నోటిఫికేషన్ ఇవ్వాలంటే జేఈలు ఎక్కువ ఇవ్వలేరు కదా. సో ఖచ్చితంగా గ్రూప్ డి పోస్టులు ఎక్కువ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఎక్కువ పోస్టులు ఇవ్వాలంటే ఇంకా మిగిలినవి ఏంటి, ఏఎల్పి అండ్ గ్రూప్ డి. ఎందుకంటే ఏఎల్పి మీరు చూసుకుంటే ఏఎల్పి టెక్నీషియన్ లెవెల్ 2 అండ్ గ్రూప్ డి అయితే లెవెల్ 1. అండ్ మోస్ట్లీ ఇవి సేఫ్టీ కేటగిరీలోకి వస్తాయి కూడా ఎక్కువ పోస్టులు. అండ్ సేఫ్టీ కేటగిరీ నీడ్ కూడా ఉంది కాబట్టి వీటి పోస్టులు అయితే ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి గ్రూప్ డి పోస్టులను మనకి 2019లో జరిగినా కూడా నోటిఫికేషన్ ఇది కూడా రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, అంటే మీకు లాస్ట్ టైం వచ్చినంత పెద్ద నోటిఫికేషన్ వస్తుందా అంటే చెప్పలేము. బట్ నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇవి సేఫ్టీ కేటగిరీ జరిగి చాలా కాలం అయింది. అండ్ రిక్వైర్మెంట్ ఇప్పుడు మీకు లెవెల్ 1 అండ్ లెవెల్ 2 ఇవన్నీ చాలా ఎక్కువే ఉంటాయి. ఎలక్షన్స్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒక ఎక్కువ నోటిఫికేషన్ వేసామని చెప్పుకోవాలని ఎవరైనా అనుకుంటారు. కాబట్టి ఎక్కువ నోటిఫికేషన్ ఎక్కువ పోస్టులు ఇవ్వాలంటే ఖచ్చితంగా చిన్న జాబ్స్ అయితేనే ఎక్కువ ఇవ్వగలుగుతారు. సో ఇది చాలా కామన్ లాజిక్ అండ్ బేసిక్ కాబట్టి మ్యాక్సిమం అయితే ఈ నోటిఫికేషన్స్ ఏఎల్పి, జేఈ అండ్ తర్వాత గ్రూప్ డి అండ్ టెక్నీషియన్ పోస్టులు ఇవైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. ఆర్పిఎఫ్ ఆబ్వియస్లీ అసలు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేలాగే ఉంది, కన్ఫర్మ్ కూడా అయిపోయినట్టే కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. ఆర్పిఎఫ్ అయితే ఇంకా కన్ఫర్మ్గా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇకపోతే మనకి ఏంటి మిగిలింది, ఎన్టీపీసీ. సో ఎన్టీపీసీకి సంబంధించి ఒక ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఎన్టీపీసీకి సంబంధించి 2019లో జరిగిన వేకెన్సీలోనే చాలా మందిని ఈ జోన్ నుంచి ఆ జోన్కి, ఆ జోన్ నుంచి ఈ జోన్కి మారుస్తున్నారు. ఇక్కడ పోస్టులు వేకెన్సీ లేదని అట్లా ఇట్లా జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏం మాట్లాడుకున్నాం మనం, ఆల్రెడీ డైవర్షన్ సంబంధించిన వీడియో చేసాం నిన్న, అది కూడా మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, కావాలంటే చూడొచ్చు. ఆ వీడియో మిస్ అయ్యి ఏంటి అన్నది తెలియపోతే. సో అది కూడా మనం మాట్లాడుకున్నాం.
అంటే ఎన్టీపీసీకి సంబంధించి సేఫ్టీ కేటగిరీ పోస్టులు కొన్ని ఉంటాయి, స్టేషన్ మాస్టరు, గార్డ్ కానీ, అంటే ఇప్పుడు మనకి ట్రైన్ మేనేజర్ అంటున్నారు, ఇవైతే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఈ పోస్టులకి నీడ్ ఎక్కువ ఉన్నా కూడా ఎంతవరకు అన్నది మనం చెప్పలేము. నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది, బట్ మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇవి కొంచెం తక్కువ ఛాన్స్, అంటే కొంచెం తక్కువ పోస్టులు ఏమన్నా రావచ్చా అన్న చిన్న డౌట్ అయితే ఉందన్నమాట. మిగతావి చెప్పినంత కన్ఫర్మ్గా ఇది మనం చెప్పలేము. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పింది ఏదైనా కూడా ఒక అనాలిసిసే తప్ప నేనేదో రైల్వే నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీకు చెప్తుంది కాదు. మనం ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్ బట్టి ఉన్న ప్రూఫ్స్ని అనలైజ్ చేసుకుని మాత్రమే మాట్లాడుకుంటున్నాం. బికాజ్ నేనేమి మీకు రాధేశ్యామ్లో విక్రమాదిత్య కాదు కాబట్టి ఈజీగా నేను మీకు చెప్పలేను. జస్ట్ మనం ఒక అనాలిసిస్ మాత్రమే చేసుకుని డిస్కషన్ అయితే చేయగలం. అండ్ ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే వదలొద్దు, చాలా బాగా ప్రిపేర్ అయితే అవుతూ ఉండండి. ఎందుకంటే మీకు మ్యాక్సిమం ఇంకా చెప్పాను కదా, ఇన్ని నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీ నెవర్ నో, ఇంకా ఎక్కువ పోస్టులు కూడా రావచ్చు, వేకెన్సీస్ పెంచవచ్చు. బికాజ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒక వెపన్ లాంటిది వాళ్ళకి. సో ఎందుకంటే ఒక స్టూడెంట్కి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఆ స్టూడెంట్ ఓటు మాత్రమే కాదు, వాళ్ళ ఫ్యామిలీవి కూడా మిస్ అవుతాయి. సో వాళ్ళు అంత రిస్క్ అయితే తీసుకోరు, అండ్ దీని గురించి ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసాం ఏం జరిగింది ఏంటి అన్నది, ఇందాకే మాట్లాడుకున్నాం. అండ్ వెయిటింగ్ కూడా క్లియర్ అయిపోతుంది కాబట్టి పాత వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు, మీకు వెయిటింగ్ క్లియర్ అయిపోతుంది. అండ్ ఆ వెయిటింగ్ వాళ్ళు తక్కువే ఉన్నారు కాబట్టి కొత్త నోటిఫికేషన్స్కి మ్యాక్సిమం పెద్దగా ఇబ్బంది అయితే రాదు. సో అది ఎక్కువ వరీ అయితే పెట్టుకోవద్దు. సో చూసారు కదా కంప్లీట్ డిస్కషన్. ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఏవైతే మీరు నిన్న నన్ను కామెంట్లో అడిగారో వాటి మీద నేను ఈరోజు వీడియో చేయడం జరిగింది. సో ఇటువంటి డౌట్స్ మీకు ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఎంత ఎక్కువ వ్యూస్ ఉంటే ఎంత మోటివేషన్ మాకు వస్తుంది, దాంతో మేము రెగ్యులర్గా వీడియోస్ చేయగలుగుతాం. అండ్ దాంతోపాటు మీకు క్లాసెస్ అన్నవి మన ఛానల్లో మీకు రెగ్యులర్గా వస్తున్నాయి, కరెంట్ అఫైర్స్. అండ్ తర్వాత రేపు మీకు చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనకి కరెంట్ అఫైర్స్ మీకు డైలీ అన్నది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దాని పీడిఎఫ్స్ మన యాప్లో వస్తుంటాయి. అండ్ అంటే ఫ్రీగానే మీరు చూడొచ్చు. మన యాప్లో పీడిఎఫ్ సెక్షన్లో డైలీ మీకు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అని ఉంటుంది. అండ్ యూట్యూబ్లో డైలీ మీకు ఫ్రీగానే అప్డేట్ చేస్తున్నాం కాబట్టి కరెంట్ అఫైర్స్ అక్కడ మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ మీరు క్లాసెస్ అన్నవి కూడా ఫాలో అవుతున్నారనే నేను అనుకుంటున్నాను. మన యాప్లో మనం రెగ్యులర్గా పెడుతున్నాం. అండ్ ఖచ్చితంగా లాంచ్ అయితే చేస్తాం అనమాట కంప్లీట్గా ఏఎల్పికి, గ్రూప్ డికి, అండ్ కుదిరితే ఆర్పిఎఫ్కి కూడా మీకు కోర్స్ అయితే లాంచ్ చేస్తాం అఫోర్డబుల్ ప్రైసెస్లో. అండ్ మీరు క్లాసెస్ అన్నవి మీరు ఇప్పుడు యూట్యూబ్లో చూడొచ్చు. ఆల్రెడీ బయాలజీకి సంబంధించిన ఇంట్రడక్షన్ అయిపోయింది, రేపు మీకు బయాలజీ ఫస్ట్ క్లాస్ కూడా వస్తుంది. అండ్ తర్వాత మ్యాథ్స్కి సంబంధించిన క్లాసెస్ కూడా మీరు చూడొచ్చు, యాప్లో ఉన్నాయి. అండ్ తర్వాత మన యూట్యూబ్లో కూడా కొన్ని అయితే ఫ్రీగా ఉన్నాయి. అండ్ మీకు రేపు ఇంకొక పర్సంటేజ్కి సంబంధించి ఎల్లుండి మీకు మ్యాథ్స్కి సంబంధించిన కంటెంట్ అయితే వస్తుంది. అండ్ మొన్న ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎక్కువగా అడిగేవి, మోస్ట్ రిపీటెడ్ పీవైక్యూస్ని బేస్ చేసుకున్న కాన్సెప్ట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఇంత మంచి కంటెంట్ అన్నది మీకు ఫ్రీగాను అండ్ తర్వాత యాప్లోను ప్రొవైడ్ చేస్తున్నందుకు మీరు అట్లీస్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే అది మాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. డెఫినెట్గా థింక్ అబౌట్ ఇట్, ఎక్కువ షేర్స్ అయితే చేయండి అండ్ లైక్స్ అయితే చేయండి. సో దట్ ఇటువంటి మంచి మంచి కంటెంట్, ఇంకా మంచి కంటెంట్ మీకు తీసుకొస్తూనే ఉంటాను. ఓకేనా? అది నా తరపు నుంచి అయితే నేను ప్రామిస్ చేస్తున్నాను, మీకు బెటర్ కంటెంట్ అయితే వస్తుంది. మీ తరపు నుంచి లైక్స్ అండ్ ఇవన్నీ నేను అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. బికాజ్ అది ఫ్రీయే కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మెయిన్లీ నచ్చితే, నేను నచ్చకపోతే అసలు ప్రాబ్లమే లేదు, నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నేను చెప్పినట్టే ఇంతకుముందు మీకు డైవర్షన్ ప్యానల్ గురించి అసలు రైల్వేలో ఏం జరుగుతుందన్న వీడియో చేస్తాను, అది మీకు పైన కనబడుతుంది ఎండ్ స్క్రీన్లో, ఆ వీడియో చూడొచ్చు. అండ్ తర్వాత మీకు ఆర్పిఎఫ్కి సంబంధించి మనం వచ్చిన సర్క్యులర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో కూడా ఉంటుంది, అది మీరు చూడొచ్చు. అండ్ మన ఛానల్ని క్లిక్ చేసి అక్కడ ఉన్న వీడియోస్ చూడండి, రీసెంట్ వీడియోస్ మొత్తం అన్ని క్లాసెస్ ఉంటాయి. అండ్ ప్లేలిస్టులు చెక్ చేసుకోండి, జీకే ప్లేలిస్ట్ ఉంటుంది పర్టికులర్గా స్టాటిక్వి, అవి కూడా చూడండి, అవి కూడా చాలా బాగుంటాయి. మీకు స్టాటిక్ అంతా చాలా తక్కువ టైంలో ఆ టాపిక్ సంబంధించి ట్రిక్స్తో కవర్ చేస్తున్నాం, అవి కూడా చూడండి ఖచ్చితంగా. సో ఈ వీడియోకి అయితే ఇంతగా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.